నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 158 మూవీ ఏదైతే ఉందో మెగాస్టార్ చిరంజీవి గారిది, గతంలో వాల్తేరు వీరయ్యకు సంబంధించినటువంటి డైరెక్టర్ బాబీ గారితో అదొక మంచి హిట్ అయింది కాబట్టి ఆ కాంబినేషన్ మళ్ళీ రాబోతుంది. కాకపోతే ఈసారి కూతురు సెంటిమెంట్తో రాబోతుంది అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సెంటిమెంట్కి సంబంధించి కూతురు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారని చెప్పి చాలామంది హీరోయిన్ పేర్లు బయటకు వస్తున్నాయి. అటు కృతి శెట్టి అని చెప్పేసి, లేదా సారా అర్జున్ అని చెప్పి ఇలా చాలా వరకు వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసుకుంటే చిరంజీవి గారికి సంబంధించి డాడీ సినిమా, కూతురు సెంటిమెంట్తో వచ్చిన సినిమాలు చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఎవరైతే కూతురు క్యారెక్టర్ మీద చాలామంది హీరోయిన్ని సెలెక్ట్ చేస్తూ వస్తున్నారు. దీనిపైన కూడా సినిమా స్టాఫ్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఎవరిని మేము సెలెక్ట్ చేయలేదని. అసలు ఏంటి స్టోరీ అంటే ఏం చెప్తారు? అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది పేరు ఏంటంటే కృతి శెట్టి పేరు. ఉప్పిన హీరోయిన్ చిరంజీవి కూతురుగా కృతి శెట్టి కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. సడన్ గా వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించారు, మేము ఇంతవరకు ఎవరిని ఫైనలైజ్ చేయలేదు అనేది. అంటే కృతి శెట్టి కూడా ఫస్ట్ ఉప్పిన సినిమా హిట్ అయింది, కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఏవి పెద్ద హిట్ అవ్వాలి. ఒక విధంగా ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చేసుకుంది. సినిమా వాళ్ళ సెంటిమెంట్లు ఎక్కువ. ఒక హీరోయిన్ పెట్టుకుంటే హిట్లు వచ్చే అమ్మాయిల్ని పెట్టుకుంటారు ఎక్కువ. ఇప్పుడు అట్లాంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారు యంగ్ అనుకుంటే సారా అర్జున్ కనిపిస్తుంది. బహుశా వాళ్ళ దృష్టి మళ్ళీ సారా అర్జున్ వైపు మళ్ళీందేమో, మొదట్లో అనుకున్నారేమో. బయట వార్త వచ్చిందంటే ఏదో విధంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి లీకులు ఉంటాయి, కొన్ని వాళ్ళు అనుకుంటుంటే విని బయటకు వస్తూ ఉంటాయి. అటు ఏమీ లేకుండా అయితే పేరు బయటికి రాదు. ఇప్పుడు లేటెస్ట్ గా వాళ్ళు ఆలోచన మారి ఉంటుంది. ఇప్పుడు దురంధర్ పెద్ద హిట్ అయిపోయింది, ఆ అమ్మాయికి మంచి పేరు వచ్చింది. సారా అర్జున్ కూడా ఇప్పుడు యూఫోరియాలో కూడా అమ్మాయి ఉంది. ఒకవేళ సారా అర్జున్ పెట్టుకుందాం అనుకోవచ్చు, లేదా ఇంకో ఆప్షన్ వేరే ఉండొచ్చు. మొత్తానికైతే వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించాల్సిన అవసరం అయితే లేదు. ఇట్లా బయట సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం వల్ల మేము ఇంకా ఎవరిని ఫైనలైజ్ చేయలేదు, టెక్నీషియన్లు కానీ ఇతర ఆర్టిస్టులు కానీ అని వాళ్ళు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అదే గతంలో కూడా మనం చూసుకుంటే ఉప్పెనకు సంబంధించి అటు కృతి శెట్టి అటు వైష్ణవ్ తేజ్ ఇద్దరు హీరోయిన్లుగా ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. అది సనా బుచ్చిబాబుకు సంబంధించిన డైరెక్షన్లో. సేమ్ ఇప్పుడు అలాంటి కాంబినేషన్, అంటే ఇంకొక యంగ్ క్యారెక్టర్ దీంట్లో ఉండబోతుంది అని చెప్పేసి ఒక మాట అన్నారు కాబట్టి వైష్ణవ్ తేజ్ అక్కడ ఉండి ఇటు కూతురు క్యారెక్టర్లో కృతి శెట్టి ఉంటే, అంటే హిట్ కాంబినేషన్ కాబట్టి ఇది కొంత సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తీసుకున్నారని కొంతమంది చర్చిస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అదే అయి ఉండొచ్చు బహుశా. ఇప్పుడు యంగ్ హీరో కూతురు కంటే మొత్తానికి సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి పెళ్లికి సంబంధించిన అంశాలు కానీ ప్రేమకు సంబంధించిన అంశాలు కానీ ఈ సినిమాలో ఉండొచ్చు. ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోవటం, లేదా ఆ కూతురు చిక్కుల్లో పట్టడం, కూతురిని అతను మోసం చేయటం, ఇలాంటి అంశాలు ఉండొచ్చు. కాబట్టి యంగ్ హీరో ఉంటాడని చెప్తున్నారు కాబట్టి యంగ్ హీరో బయట నుంచి పెట్టుకోవడం ఎందుకు, మన ఫ్యామిలీ హీరో ఉన్నాడు కదా మెగా హీరో అని మెగా కుటుంబంలో హీరోని వైష్ణవ్ తేజ్ కన్ఫర్మ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అతను కూడా పెద్ద ఎక్కువ సినిమాలు ఏమీ లేవు, డేట్ల పరంగా ఇబ్బంది ఏమి ఉండదు. మావయ్య సినిమా అంటే వాళ్ళు కూడా ముందే ఉంటారు, లేదా సాయిధరం తేజ్ కూడా కావచ్చు, చెప్పలేము. ఆ హీరోల పేరు కూడా బయటికి రాలా. అంటారు కదా, సామెత ఉంది కదా, ఆలు లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అని. లేకపోయినా మొత్తానికైతే చిరంజీవి గారి సినిమా హిట్ అవడంతో మనశంకర్ ప్రసాద్ చిరంజీవి గారి సినిమా నెక్స్ట్ సినిమా మీద విపరీతమైన అంచనాలు వచ్చేసినాయి. ఆయన ఏ సినిమా చేస్తారు, నెక్స్ట్ ఏ సినిమా చేస్తారు, నెక్స్ట్ సంక్రాంతికి ఏ సినిమా వస్తుంది, ఈ టైపు వార్తలు అనేవి బయట ఎక్కువైపోయింది. బాసీజ్ బ్యాక్ అనే మాట బాగా వైరల్ అవుతూ ఉంది. మళ్ళీ చిరంజీవి ఫామ్లో వచ్చేసారు అనే మాట విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయనతో ఉండేసిన ఎవరెవరు ఉంటారు ఆర్టిస్టులు, మోహన్ లాల్ ఉంటాడా, ఐశ్వర్య ఉంటుందా, మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ చేస్తాడా, ఇలాంటివన్నీ రకరకాల వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయండి ఈ సినిమాకి సంబంధించి. వాస్తవానికి మనశంకర్ వరప్రసాద్ హిట్ కాకముందు అంచనాలు కూడా పెద్దగా లేవు, కానీ సినిమా వచ్చిన తర్వాత హిట్ అయిన తర్వాత దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత మాత్రం అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సో అదేవిధంగా అసలు అందరూ మర్చిపోయినటువంటి విశ్వంబర్ కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. సో అదేవిధంగా చిరంజీవి గారి లైనప్ ఏదైతే ఉందో ఆ లైనప్లో ఎలాంటి సినిమాలు ఉండబోతున్నాయి, స్టోరీస్ ఎలాంటివి తీసుకోబోతున్నారు, సందీప్ రెడ్డి వంగ గారితో కూడా సినిమా ఉండబోతున్నాయని చర్చ నడుస్తుంది. సో అనూహ్యంగా ఇంత పెద్ద ఎత్తున చిరంజీవి గారి సినిమాలపైన చర్చ నడుస్తుంది అంటే ఎందుకంటే ఏం చెప్తారు? కేవలం ఒక హిట్ అండి. సినిమా ఫీల్డ్లో ఒక హిట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫామ్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరు ఇస్తారో నాకు ఆ హిట్ అనేది. ఆ లోటుని అనిల్ రావిపూడి భర్తీ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారు ఫుల్లీ హ్యాపీ. అనిల్ రావిపూడికి ఏంటంటే వరుస పెట్టి వచ్చిన సక్సెస్లే కాబట్టి అతనికి పెద్ద ఇబ్బంది లేదు, అతనికి ఫెయిల్యూర్ లేకుండా ఉన్నాడు కాబట్టి. కానీ అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఉన్నది ఎవరంటే చిరంజీవి గారే. పైగా చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు అయితే అసలు పట్టలేని ఆనందం ఉన్నారు. కాబట్టి అల్లు అర్జున్ నిన్న ట్వీట్ చేశాడు, ఈ సినిమా గురించి ఎంత బాగా మెసేజ్ ట్విట్టర్లో పెట్టాడు. ఆయన చిరంజీవి గారి నటనని పొగుడుతూ, అందరినీ పొగుడుతూ ఎంత బాగా మెసేజ్ పెట్టడం అనేది అందరి దృష్టిని ఆకర్షించింది. మరి అంటే ఒక సినిమా గురించి ఎంత వైరల్ అవుతున్నప్పుడు రాబోయే సినిమా గురించి మరి ఎంత చర్చలు జరగాలి? విశ్వంబర్ అంటే పాత సినిమా ప్రాజెక్టే కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ చేయబోయే సినిమా మీద చాలా బాధ్యతలు ఉంటాయి, గురుతర బాధ్యత ఉంది.
ఈ మోహన్ లాల్ లాంటి వాళ్ళు మరి భారీ ఆర్టిస్టులు అయితే ఉన్నారు దీంట్లో, అందువల్ల అండి అది. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే దళపతి సినిమాకి కూడా ఫస్ట్ చిరంజీవి గారిని అడిగారని చెప్పి, అప్పట్లో రజనీకాంత్ చిరంజీవి గారు చేయాల్సినటువంటి సినిమా తర్వాత మమ్ముట్టి గారు తీసుకున్న సంగతి తెలుస్తుంది. ఇప్పుడు మోహన్ లాల్ గారు అదేవిధంగా చిరంజీవి గారు మనం కాంబినేషన్ చూస్తున్నాం. సో ఇది ఓన్లీ పాన్ ఇండియా మూవీ కింద రాబోతుందా, లేకపోతే ఓన్లీ తెలుగు మూవీ కింద అంటే ఏం చెప్తారు? అంటే మోహన్ లాల్ పెట్టుకుంటే ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ అవుతుంది. ఒకవేళ మోహన్ లాల్ ఉంటారా, మళ్ళీ మోహన్ లాల్ పక్కన పెట్టేసి రజనీకాంత్ పిలుస్తారా, ఇలాంటి చర్చలు నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు జైలర్ 2లో బాలకృష్ణ గారి ప్లేస్లో విజయ్ సేతుపతి వచ్చాడు. అది బాలకృష్ణ గారు చేయాల్సిన పాత్ర. మొన్నటిదాకా బాలకృష్ణ గారు వస్తున్నారు, రజనీకాంత్ చేస్తున్నారు అన్నారు. సడన్గా లెక్కలు మారిపోయినాయి, విజయ్ సేతుపతి వచ్చాడు. ఇట్లా మళ్ళీ మోహన్ లాల్ అనేది కన్ఫర్మ్ చేయట్లేదు అంటే, ఇప్పుడు కృతి శెట్టి పేరు బయటకు వైరల్ అయింది, మేము కన్ఫర్మ్ చేయట్లేదు ఇంకా అని అన్నారు. ఇప్పుడు మోహన్ లాల్ పేరు కూడా అలాంటిదే కాదు, మోహన్ లాల్ కాదు రజనీకాంతే వస్తారని చెప్పొచ్చు, లేదా ఇంకో హీరోని. మొత్తానికైతే ఎవరో ఒకళ్ళు పెద్ద ఒక ఆర్టిస్ట్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే చిరంజీవి గారు కూతురు సెంటిమెంట్ విషయంలో ఒక ఇబ్బందులు పడినప్పుడు, లేదా డ్రగ్స్కి బానిస అయిపోవడం ఆ కూతురిని బయట తీసుకొచ్చే విషయంలో, ఏదో మొత్తానికి ఆ కథ బాబీ రాసుకున్న కథ, ఆ విషయంలో మరి మొత్తానికి ఇంకొక హీరో సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అతనికి హెల్ప్ చేసే పాత్రగా అందరూ అదే పద్ధతిలో వెళ్తున్నారు. రజనీకాంత్ జైలర్ కూడా అదే కాన్సెప్ట్ కదా. జాకీ ష్రాఫ్ని తీసుకొచ్చాడు, శివరాజ్ కుమార్ని తీసుకొచ్చాడు, మోహన్ లాల్ని పట్టుకొచ్చాడు. ఆ తరహాలోనే చిరంజీవి గారు కూడా తన సినిమా స్టైల్ మార్చుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. సో చూద్దాం సార్, మొత్తానికి రాబోతున్నటువంటి చిరంజీవి గారి సినిమాలు ఏవైతున్నాయో దానిపైన అయితే పెద్ద ఎత్తున చర్చలు అయితే నడుస్తున్నాయి. మనశంకర్ వరప్రసాద్ హిట్ అవడంతో నెక్స్ట్ ప్రాజెక్టులపైన అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో రాబోతున్న సినిమాల్లో ఆర్టిస్టులు ఎవరనేటువంటి ఒక ఆసక్తి కూడా ఎక్కువైంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.